ధ్యానం చేస్తున్నాం. నిర్గమకాండము 18వ అధ్యాయం 5వ వచనం నుండి 7వ వచనం వరకు ఈరోజు ధ్యానాంశము. ఈ విషయంలో గురించి సంగతుల గురించి మనం కొద్ది నిమిషంలో ధ్యానం చేద్దాం. చదవడం ఒకసారి బైబిల్. మోషే మామెను యిత్రో అతని కుమారులిద్దరిని అతని భార్యను తోడుకొని దేవుని పర్వతం దగ్గర దిగిన మోషే యొద్దకు వచ్చెను. యిత్రో అను నీ మామయ్య నేనును నీ భార్యయు ఆమెతో కూడా ఆమె ఇద్దరు కుమారులను వచ్చి ఉన్నామని మోషేకు వర్తమానం పంపగా మోషే తన మామను ఎదుర్కొనబోయి వందనము చేసి అతనిని ముందు పెట్టుకున్నాను. వారు ఒకరి క్షేమము ఒకరు తెలుసుకొని గుడారములోనికి వచ్చి తన పరిశుద్ధ లేఖన భాగం మనందరి ఇంట్లో పరిపజేయును గాక. మరి ఈ రోజున దైవజనుడైనటువంటి మోషే, నాయకుడైనటువంటి మోషే తన కుటుంబ జీవితంలో తన కుటుంబానికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత గురించి కొన్ని సంగతులు మనం ధ్యానం చేస్తుంది. ఎందుకు ఈ సంగతుల గురించి మాట్లాడాలి అంటే, చాలామంది బయట వీరాది వీరత్వం స్థిరాది స్థిరత్వం చూపిస్తూ ఉంటారు. దాని కుటుంబం దగ్గరికి వచ్చేసరికి ఏమైపోతూ ఉన్నారంటే ఫెయిల్ అయిపోతూ ఉంటారు. కుటుంబాన్ని ప్రేమించవలసినటువంటి స్థితిలో ప్రేమించరు, కుటుంబానికి ఇవ్వవలసినటువంటి సమయాన్ని సరిగా ఇవ్వలేరు, కుటుంబం దగ్గర జరిగించవలసినటువంటి ఏ యొక్క కార్యక్రమం కూడా సరిగా జరగలేనటువంటి దుస్థితిలో ఉంటారు. కానీ పేరుకు మాత్రము ఏ విధంగా ఉంటారు? ఘనమైనటువంటి వ్యక్తులు, వ్యక్తులుగా ఉంటారు. కానీ మోషే గారు తన జీవితంలో చూడండి, దేవుని వాక్యం ద్వారా చదువుకున్నటువంటి పాఠ్యాంశము, చదువుకున్నటువంటి మాట ఏది? తీతు గారితో చెప్తున్నటువంటి తీతు పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు తెలియజేస్తున్నటువంటి మాట, మీరు పెద్ద అయి ఉండగోరిన ఎడల. ఏ పెద్దది? ఎక్కడ పెద్ద? అది కుటుంబంలో అయినా ఉండొచ్చు, లేక సంఘం మీద అయినా ఉండొచ్చు. అటువంటి వ్యక్తి ఏం చేయాలంట? తన కుటుంబమును సరిగా చూస్తారు. ఒకసారి చదివితే మనం పక్కకి వెళ్దాం. పెద్దలను నియమించి అవును, స్వేచ్ఛాపరుడును, బుకోపియు, మద్యపానమును, కొట్టువాడును, అతిథి ప్రియుడును, సత్యల ప్రియుడును, హెచ్చరించుటకును, ఎవరి గురించి చెప్తున్నాడు? ఇవన్నీ పెద్దగా ఉన్న వ్యక్తి గురించి చెప్తూ ఉన్నాడు. సరే, ఇప్పుడు నేను మీకు చెప్పబోయేటువంటి ఒక వ్యక్తి గురించి, పరిచయం చేయబోయే వ్యక్తి గురించి, తన జీవితంలో, తన కుటుంబంలో, తన కుటుంబానికి ఇచ్చినటువంటి, తన కుటుంబాన్ని ప్రేమిస్తున్నటువంటి విధానాన్ని మీకు తెలియపరచాలని నేను ఆశపడుతూ ఉన్నాను. చూడండి, ఇక్కడ 3 విషయాలు 5వ వచనం నుంచి 7వ వచనం వరకు 3 సంగతులు మోషే గారు చేసినట్లుగా మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా ఆయన తన స్థానాన్ని విడిచి వారి కిందకి దిగి ఆయన ఏం చేశాడు? వస్త్రాల వర్తమానం రాగానే ఎదుర్కొనబోయాను. 2, మామ కలుసుకోగానే మామను ముద్దు పెట్టుకున్నాడంట. 3, తన గుడారములోనికి తీసుకుని పోయి క్షేమ సమాచారం తీసుకుని వచ్చి తన గుడారములోనికి తీసుకుని పోయాడు అని దేవుని వాక్యము తెలియజేస్తుంది. ఈ 3 సంగతుల గురించి ఈరోజు మాట్లాడటం సమయం సరిపోదు కనుక ఒక విషయం గురించి నేను మీతో మాట్లాడతాను. ఏ విషయం అది? ఎదుర్కొనబోయాడు. ఏం చేశాడంట? ఎక్కడ ఏం చేశాడు? తాను
ఉన్నటువంటి స్థానాన్ని విడిచి ఎక్కడున్నాడు ఈయన? దేవుని పర్వతం మీద ఇశ్రాయేలు ప్రజల మధ్య ఆయన నాయకుడిగా ఉండి ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు చేసినటువంటి ప్రతి కార్యాన్ని విని తన భార్యను తన బిడ్డలు ఇరువురిని తీసుకొని తన దగ్గరికి వచ్చాడు అని ఒక వర్తమానం తన ఎద్దకు రాగానే ఎవరి దగ్గరికి? మోషే గారి దగ్గరికి. మోషే గారి దగ్గరికి వర్తమానం రాగానే ఆ వర్తమానమైనటువంటి మోషే గారు గబగబ దిగిపోయాడంటే కిందకి. గబగబ దిగిపోయి ఏం చేశాడు? తన మామను ఎదుర్కొని పోయాడు. వస్తున్నటువంటి వ్యక్తికి ఏం చేయాడు? ఎదుర్కొంటానికి వెళ్ళాడు. మనం చూడండి, ఇంట్లో ఉంటాం, ఎవరైనా మన బంధువులు వస్తారనుకోండి, గేటు బయట లేదా దూరంలో ఉంటారు, పలానా సమయం వస్తారని చెప్తారు, ఇంటికాడ కాపలాగా వస్తూ ఉంటాం. వాడు రాగానే వాడి చేతులు చంచుకుంటామా? ముందు క్షమాచారం ఉంటుందని చెప్పండి. మనం ఏం చెప్తామమ్మా? అమ్మా కీర్తి అయితే తాతగారు నాన్నమ్మ చేతులు ఏమనుకుంటుంది? చంచుకుంటుంది. తాత బాగున్నామని అడగదు. కీర్తి రాలేదు కదా, ఏం చేస్తారు చెప్పండి? మనం ఏం చేస్తాం? ఇంటికి ఎదురుగా వచ్చినామండి, సంచిలో ఉన్నాయి ఏమున్నాయో ఎదుర్కొంటాం. అంటే మనం కాదండి, పిల్లలు. ఎందుకంటే వారికి అదే ఆశ కనుక. చూడండి, మోషే గారు ఇట్లా వచ్చారు అని సమాచారం రాగానే ఇక్కడ పంపించండి అనలేదు. ఏం చేశాడు? తాను ఏం చేశాడమ్మా? ఎదుర్కొన పోయాడు. గబగబా ఉన్నటువంటి తనకి ఇవ్వబడినటువంటి స్థానాన్ని పక్కన పెట్టి కిందకి దిగిపోయాడు. నిజమే దేవుని బిడ్డలారా, మనందరం కూడా కుటుంబ జీవితంలో ఏ విధంగా ఉండాలంటే మనకు ఎన్ని హోదాలైనా ఉండొచ్చు, ఎంత స్థానమైనా ఉండొచ్చు, ఎంత స్థాయి అయినా ఉండొచ్చు, ఎంత వీరులైనా ఉండొచ్చు, ఎంత వీరాది వీరులు ఉండొచ్చు. పరిచర్య చేసే విషయంలో, పని చేసే విషయంలో నువ్వు భర్తవైనా సరే, నువ్వు భార్య అయినా సరే, నీ కుటుంబంలో నీ హోదా అక్కడ కనబడకూడదు. ఏం కనబడకూడదండి? హోదా కనబడదు. మీరు బలి చెప్తారు అక్కడ హోదా కనబడుకోవడానికి ఆయన మోషే గారిని కనబడుతున్నారంటారు. మోషే గారి స్థాయి ఏంటో తెలుసా? మోషే గారికి ఇవ్వబడిన బిరుదులు ఏంటో తెలుసా? ఏ స్థానం ఉన్నాడో తెలుసా? మోషే గారు అంటాడు, దేవుడు మోషే గారిని ఏమన్నాడు? నువ్వు నా ఇల్లంతటిలో దేవుడు బిరుదెత్తాడండి. దీనికి ఏమన్నాడు? ఇది నీవు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడివి. నీ అంత నమ్మకమైనటువంటి వ్యక్తిని నేను ఎప్పుడూ చూడలేదు. ఇప్పుడు వరకు నేను ఎప్పుడూ చూడలేదు. ఆదాము మొదలుకొని ఇప్పుడు వరకు నీలాంటి నమ్మకస్తుడు నేను ఎప్పుడూ చూడలేదు అని అంత నమ్మకమైనటువంటి బిరుదు ఉంది. ఎవరికి? మోషే గారికి. అటువంటి నమ్మకస్తుడు, నమ్మకమైన వాడు, నా ఇల్లంతటిలో, నా సంఘం అంతటిలో, నా పని అంతటిలో ఏ విషయంలో నేను నీ మీద నమ్మకం పెట్టుకున్నానో ఆ నమ్మకాన్ని పరిపూర్ణంగా నెరవేర్చే వ్యక్తి అయినా. ఎవరితో చెప్తున్నాడు ఆ మాట? తనతో చెప్పట్లేదు ఆ మాట, పక్క వారితో చెప్తున్నాడు. ఎవరా కదా చెప్పండి, ఎవరితో చెప్తున్నాడమ్మా? తన అన్నను, తన అక్క తన మీద ఏం చేశారంటారా? సరిగి గొణిగితే మోషే లాంటి మనుషుని నేను, మోషే లాంటి నమ్మకమైన వ్యక్తి నేను ఎక్కడా లేడు. నా ఇల్లంతటిలో నమ్మకమైనటువంటి వాడు మోషే. దేవుని బిడ్డలారా, నీ నా జీవితంలో, నీ నా బ్రతుకులో దేవుడు మనకిచ్చే సాక్ష్యం ఏ విధంగా ఉందో ఒకసారి ఆలోచించుకుందాం, పరీక్షించుకుందాం, పరిశీలించుకుందాం. నా స్థాయి ఏంటి, నా రేంజ్ ఏంటి, నా స్థానం ఏంటి, నాకు ఉన్నటువంటి కేపబిలిటీ ఏంటి, నేను ఉండేది ఏంటి. పిల్లల విషయంలో నేను పిల్లలు ఎత్తుకోవడం లేదని దౌర్భాగ్యులు కొందరు ఉంటారు. పిల్లల విషయంలో తండ్రివి నీవే. నువ్వు ఒక మాటలో చెప్పాలంటే వారి జీవితంలో వాళ్ళకి నిజమైనటువంటి రోల్ మోడల్ హీరో నీవే. వారికి ఊహ వచ్చే వరకు, వాళ్ళకి ఒక ఇది మంచి, ఇది చెడు తెలిసేంత వరకు నిజమైనటువంటి రోల్ మోడల్ ఎవరో తెలుసా? ప్రతి బిడ్డకు ఎవరండి? ఇంట్లో ఉన్నటువంటి తండ్రి లేక తల్లి. స్త్రీలైతే, ఆడపిల్లలైతే నిజమైన రోల్ మోడల్ ఎవరు? తల్లి. నువ్వు కఠినాత్ముడుగా, నీవు నీ పొట్ట చూసుకునే వ్యక్తిగా నువ్వు బ్రతుకుతూ ఉన్నావేమో, నీ పొట్ట చూసుకునే వ్యక్తిగా నువ్వు బ్రతుకుతూ ఉన్నావు అనుకో, వాడు కూడా ఏమన్నమాట అయిపోతుంది చెప్పండి? లేదా అమ్మాయి కూడా ఏమర్థమైపోతే గబగబ వచ్చేస్తే ఇంట్లో ఉంది, తన భార్య తిందో లేదో పట్టించుకోడు, తన పిల్లలు తినలేదో పట్టించుకోడు, గబగబ తన కడుపు తినేసి ప్రశాంతంగా కూర్చుంటాడు. పిల్లలు చూస్తూ ఉండి ఏం నేర్చుకుంటారమ్మా? అదే చిన్న స్త్రీ ఉందనుకో, చిన్న పిల్లలు అనుకోండి, ఆ అమ్మాయి తన భర్త, తన తండ్రి రావడానికి ముందు తల్లి ఉన్నది మొత్తం తినేసి ఏదో 2 ముక్కలు 3 ఇచ్చిందనుకోండి, కూతురు ఏమి నేర్చుకుంటుంది? ఇదే నేర్చుకుంటూ ఉంటుంది. దేవుని బిడ్డలారా, మన జీవితంలో, మన అందరి బ్రతుకులో దేవుడు ఈ లోకాన్ని నుంచి పరమనే కాణాలకు మనం బయలుదేరినట్టు మన విశ్వాస జీవితంలో కూడా కుటుంబాన్ని ఒక దేవుడు మనకు అనుగ్రహించున్నాడు. కుటుంబానికి నీవు ఎటువంటి వాడిగా ఉండాలంటే అనేకులకు మాదిరిగా ఉండాలి. ఎటువంటి కుటుంబమై ఉండాలి అంటే
నిన్ను నన్ను బట్టి దేవుని నామానికి ఏం రావాలి? మహిమ రావాలి. నిన్ను నన్ను బట్టి దేవుని నామానికి ఘనత రావాలి. అరే వాళ్ళు కదా దేవుని అడగడాన్ని బట్టి కుటుంబం ఈ విధంగా ఉంది, కుటుంబం ఈ విధంగా ఆశీర్వదించబడుతుంది, కుటుంబం ఏ విధంగా దీవించబడుతుంది, ఈ విధంగా ఉంది అని దేవుని నామానికి ఘనత రావాలని దేవుడి నుండి నన్ను కోరుకుంటున్నా. కొందరు దౌర్భాగ్యులు ఉంటారండి. ఎటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉంటారు అంటే, నేను ఆఫీసర్ డ్యూటీ ఇంటికాడ కూడా చేస్తూ ఉంటారు. ఏం ఆఫీసర్ డ్యూటీ ఇంటికాడ చేస్తూ ఉంటారు? అలవాటైపు ఇంటికి వచ్చి భార్యను గద్దిస్తారు, పిల్లలను కూడా గద్దిస్తారు. ఇంటి ఉన్నటువంటి వ్యక్తి ఆ స్థాయి ఇంటి దగ్గర కూడా నెరవేర్చుకుంటారు. కానీ దేవుడు నేను అక్కడ ఉన్నప్పుడు డ్యూటీలో మాత్రమే ఏ విధంగా ఉంటానేనో అప్పుడు మాత్రమే దేవుడు నన్ను తన పని అంతట్లో నమ్మకమైన వాడు అన్నాడు. కుటుంబం లేదా దాంట్లో? కుటుంబం ఉండదండి దాంట్లో. కుటుంబం కూడా ఉన్నది. నువ్వు భర్తవైతే నీ భార్యను ప్రేమించు, నువ్వు తండ్రి అయితే నీ పిల్లలకు రోల్ మోడల్, నిజమైన హీరో నీవే. హీరోయిజం చూపించవచ్చు, నేర్చుకోవాల్సింది నీ బిడ్డలు నీ దగ్గర నుండే. నువ్వు బ్రతికే బ్రతుకును బట్టి, నీ చేసే బిహేవియర్ని బట్టి, నీవు నడిచే నడకను బట్టి, ఇదిగో నా తండ్రి విధంగా నడుస్తున్నాడు, నా ఇది కూడా ఇదే నడక అనే ఒక అవగాహనలో ఎరుగుతుంటారు దేవుని బిడ్డలారా. ఇక్కడ మోషే గారి జీవితంలో మోషే గారు నేర్పుతున్నటువంటి మాట ఏంటంటే, దేవుడు నన్ను నమ్మకమైన వాడు అన్నాడు, నా ఉన్నతుల్లో నమ్మకమైన వ్యక్తి అన్నాడు. బహుశా దేవుడి సేవకులు కూడా పిల్లల దగ్గర కూడా అదే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటు వస్తూ ఉంటారని దేవుని బిడ్డలారా, ఆ మాట నిలిచినటువంటి దైవజనులారా, దేవుడి సేవకులారా, దేవదేవుడు తెలియజేస్తున్నటువంటి మాట మనందరికీ మాదిరిగా ముందుండి పరిచయమైనటువంటి మొట్టమొదటి దేవుని పేరుతో బయలుదేరినటువంటి వ్యక్తి, దేవుని పేరు ప్రకటించినటువంటి మోషే గారు ఎప్పుడైతే తన కుటుంబం, తన భార్య, తన బిడ్డలు వచ్చారని చెప్పారో, దేవుడు నమ్మకమైన వాడని చెప్పారు కదా. ఆ బిరుదు పిల్లల దగ్గర నిర్మించాలని చెప్పి, ఆ స్థాయి పిల్లల దగ్గర చూపించాలని చెప్పి, నా స్థాయి నా స్థాయిని చూస్తుంది కానీ కుటుంబాన్ని క్రమంలో నడిపించుకోవాలి, కుటుంబాన్ని గా చూపించాలని చెప్పి వెంటనే తన స్థానాన్ని గొప్పగా. సరే, ఇక్కడ అయిపోయింది. దేవుడు నమ్మకమైన ఉన్నాడు, బాగానే ఉంది, ఎవరికీ తెలియదు, ఇద్దరికీ తెలుసు. కానీ చూడండి, దేవుడితో మాత్రమే కాక వారికి ఒకసారి 7వ అధ్యాయం నిర్గమకాండం చూడండి. ఆయన స్థాయిలో తెలుస్తుంది మనకి. 7వ అధ్యాయం మొదటి వచ్చిన ఫరోకి ఎలా ఉన్నాడు ఈయన? కాగా యెహోవా మోషేతో ఎట్లా నేను ఎవరు ఫరోకి ఎట్లా ఉన్నాడంటే ఈయన ఎవరైనా ఫరో అంటే ఎవరో ఇశ్రాయేలు కఠిన బానిసత్వం చేపించేటువంటి వ్యక్తి, ఐగుప్తు యొక్క రాజు, ఐగుప్తీయుల మీద నాయకుడైనటువంటి వ్యక్తి తన ప్రజలను, ఇశ్రాయేలు ప్రజల్ని ఏం చేశారంటే ఈయన కఠిన బానిసత్వం చేపించినటువంటి వ్యక్తి. మోషే గారి యొక్క స్థాయి ఏంటి? మొట్టమొదటిగా దేవుని చేత ఏమనిపిస్తున్నాడు ఈయన? దేవుని చేత ఎక్కువ బిరుదేంటి? నమ్మకమైన వాడు. 2, ఫరోకి ఎలా కనపడుతున్నాడంట? ఫరోకి ఎలా కనపడుతున్నాడు? దేవుడుగా అంటే దేవుడు ఏం చేస్తాడమ్మా మన జీవితంలో? ఫరోకు దేవుడు ఏంటినా? ఫరోకు దేవుడు ఏంటి? ఫరోను శిక్షించే అధికారం ఉంది ఈయన దగ్గర, ఫరోను క్షమించే అధికారం కూడా ఈయన దగ్గర ఉంది. ఇది ఎట్లా అంటే, ఫరోను ఏం చేశాడు ఈయన? దేవుడు మా కోసం ఏం చేశాడు? బలి అర్పించమని చెప్పాడు, మేము వెళ్ళి ప్రార్థన చేసుకోవాలి, మా అందరిని వదిలిపెట్టమన్నప్పుడు ఇవ్వకపోతే ఏం చేశాడు? 10 తెగులు రప్పించాడు. నేను ఒప్పుకుంటున్నాను, వదిలిపెడతాను, దయతో మమ్మల్ని మన్నించు అన్నప్పుడు క్షమించాడు. చూడండి, ఫరోకి ఎట్లా నియమించాడంటే ఈయన్ని, ఫరోకి ఎలాగ నియమించాడు ఈయన్ని? దేవుడుగా. తర్వాత వచ్చిన చదవడం, తర్వాత అదే మాటలు ఉంటుంది. తన అన్నయ్య అహరోనుకి ఎలా ఉన్నాడు? ప్రవక్తగా ఉన్నాడు. నీ అన్న అహరోను ఎవరన్నాడు? అహరోనుకి ఏమన్నాడట? అహరోను ఈయన కింద, అన్న తమ్ముడి కింద పనిచేసే వ్యక్తిగా ఉన్నాడు, పనివాడిగా ఉన్నాడు. ఎవరు? తన అన్న. చూడండి దేవుని బిడ్డలారా, మనందరం ఈ సంగతులను చూసి నేర్చుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, కుటుంబం విషయంలోకి వచ్చేసరికి అది ఘనహీనమైనటువంటి పనులు ఉండొచ్చు, చేయకూడనటువంటి పనులు చేస్తూ ఉండొచ్చు. పిల్లల విషయంలో కానీ చేయకూడని పనులు అంటే తప్పులను కాదు, మోసాలను కాదు, భయంకరమైన పాపాలను కాదు. నీ స్థాయికి, నీ రేంజ్కి, నీకు ఇవ్వబడినటువంటి బయట ఉన్నటువంటి ఘనతకి చూడటానికి చాలా ఎన్నిక లేనివి, చాలా అల్పమైనవి అయి ఉండొచ్చు.
కానీ ఎవరి కోసం చేస్తున్నావు ఆ పని? ఎవరి కోసం చేస్తున్నావు నువ్వు ఆ పని? ఎవరి కోసం చేస్తున్నాడా మా మోషే గారు? ఎవరి కోసం చేశాడు ఈ పని? ఎవరి కోసం చేశాడు ఈ పని? ఎవరి కోసం చేశాడండి ఈ పని? ఎక్కడ ఎవరి కోసం దిగాడు ఆయన పైనుంచి కిందకి? ఎవరి కొరకు తన మామను ఎదుర్కోవటానికి తన స్థానాన్ని విడిచి కిందకి వచ్చాడు? కుటుంబం కొరకు. కుటుంబం కొరకు. దేవుడికి ఏమో నమ్మకమైన వాడని పేరు పెరుగుతున్నాడు, పరోకేమో దేవుడిగా ఉన్నాడని పెరుగుతున్నాడు, మూడో తన అన్నకేమో ప్రవక్తగా ఉన్నాడని పెరుగుతున్నాడు. చూడండి, తర్వాత ఇంకొక ఇశ్రాయేలు యొక్క సేవకులకు ఎలా ఉన్నాడో ఒకసారి 8వ అధ్యాయం 19వ వచనం. 8వ అధ్యాయం 19వ వచనం. శకునగాండ్రు ఇది దైవశక్తి అని పరువుతో ఎట్లా ఉన్నాడు? ఏమన్నాడంట? దేవుని శక్తి చేత నడిపించే వ్యక్తిగా ఉన్నాడు. దేవుని శక్తి చేత నడపబడుతున్నటువంటి వ్యక్తిగా, దేవుని యొక్క ప్రవక్తగా ఉన్నాడు. ఎవరి దృష్టికి? శకునగాండ్రు దృష్టికి. కానీ కుటుంబం విషయంలోకి వచ్చాక ఎలా అయిపోయాడంటే ఈయన? ఎలా అయిపోయాడు? ఎలా అయిపోయాడు? అర్థమవుతుందన్న మాట మీకు? అమ్మ, అర్థమవుతుందన్న మాట మీకు? ఏమర్థమవుతుంది మీకు? ఎట్లా అర్థమవుతుంది? అంత బరుడైనటువంటి మోషే గారు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడిని బిరుదు పొందుతున్నటువంటి మోషే గారు, ఫరోకి దేవుడుగా ఉన్నటువంటి మోషే గారు, తన అన్న అయినటువంటి అహరోనికి ప్రవక్తగా, అహరోని ఇతనికి ప్రవక్తగా అంటే తనకు పనివాడుగా ఉన్నటువంటి అన్నయ్య తగిన పనివాడిగా ఉన్నటువంటి అహరోను గారికి ఐగుప్తీయుని ఉన్నటువంటి శకునగాండ్రకు దేవుని శక్తి చేత నడిపించిన వ్యక్తిగా బిరుదు పొందుతున్నటువంటి వ్యక్తి ఇప్పుడు కుటుంబం దగ్గరకు వచ్చాక ఎలా అయిపోయాడంట? వాళ్ళకు పరిచారకుడు అయిపోయాడు. వాళ్ళు పరిచర్య చేసే వ్యక్తిగా మిగిలిపోయాడు. వాళ్ళకు పరిచర్య చేస్తున్నటువంటి వ్యక్తిగా కనబడుతున్నాడు. దేవుని పిల్ల, మన అందరి జీవితంలో మోషే గారి గురించి ఒక్కొక్క విషయం నేర్చుకుందాం. చూడండి, ఆయన సేవకుల దృష్టికి ఎలా ఉన్నారో చూడండి. 10వ అధ్యాయం 17వ వచనం. ఇది 10వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు సేవకులు అతనిని చూసి, ఎన్నాళ్ల వరకు మనకు గురిగా నుండును. ఎట్లా ఉన్నాడంటే ఈయన సేవకులకి, పరో సేవకులకి ఎలా ఉన్నాడు? ఈయన గురిగా ఉన్నాడు. మరి ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా ఉన్నాడు. ఎట్లా ఉన్నాడండి ఈయన? ఇశ్రాయేలుకి ఇశ్రాయేలు ప్రజలకు ఏం చేస్తున్నాడు? ఈయన న్యాయము తీరుస్తూ ఉన్నాడు. రాస్తున్నారు కదా అన్ని అంశాలు. ఇది ఎట్లా ఉన్నాడు మీ మోషే గారు? మోషే గారి స్థాయి ఏంటి? మోషే గారి స్థానం ఏంటి? మోషే గారికి ఉన్నటువంటి బిరుదులేంటి? మోషే గారికి ఉన్న బిరుదులేంటి? మోషే గారి స్థాయి ఏంటి? దేవుడికి ఎలా ఉన్నాడు ఈయన? రాస్తున్నారు అందరూ మాటలు. మోషే గారికి ఎలా ఉన్నాడు ఈయన? మోషే గారు దేవుడికి ఎలా ఉన్నాడు? నమ్మకమైన వాడిగా ఉన్నాడు. ఫరోకి ఎలా ఉన్నాడు? దేవుడుగా ఉన్నాడు. తన అన్నయ్య అహరోనుకి ఎలా ఉన్నాడు? ఆయన ఈయనకు ప్రవక్తగా ఉన్నాడు, దాసుడుగా ఉన్నాడు, యజమానిగా ఉన్నాడు. తర్వాత ఐగుప్తీ శకునగాండ్రుకి ఎలా ఉన్నాడు? దైవ శక్తి చేత నడిపించబడే వ్యక్తిగా ఉన్నాడు. ఫరో సేవకుడు గురిగా ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలకు న్యాయము తీర్చే నాయకుడుగా ఉన్నాడు. రైట్. ఎన్ని బిరుదులు వచ్చాయమ్మా ఈయనకి? ఎన్ని బిరుదులు ఉన్నాయి ఈయనకి? ఎన్ని బిరుదులు వచ్చాయి చూడండి ఒకసారి లెక్క పెట్టండి. 6 బిరుదులు వచ్చాయి. ఈ బిరుదుల్లో ఏ బిరుదులోనైనా మనము ఏ బిరుదైనా పొందుకున్న వ్యక్తులుగా ఉన్నామా? ఒకసారి ఆలోచించుకుందాం. ఏ బిరుదునైనా సరే మనకు ఉన్నవా? మనం పొందుకున్నటువంటి మోషే గారు పొందుకున్నటువంటి బిరుదులలో దేవుడిని నమ్మకమైనటువంటి వ్యక్తి అన్నాడా? నమ్మకంగా ఉన్నావని చెప్పాడా? నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడువయ్యా నీవు. నా ఇల్లంతటిలో నేను చెప్పిన ప్రతి పనిలో ఇదిగో ఒక పలానా ప్రతి పని నిమిత్తం నీ మీద నేను ఈ పని పెట్టి నాకు ఇదేదేమైనా సరే ఈ పని విషయంలో మనం పెట్టాము అంటే పొరపాటు కూడా పక్కకు తొలగడు అనే విశ్వాసము దేవుడు నీ పట్ల కలిగి ఉన్నాడా?
చూడండి, ఉదాహరణకి ఇప్పుడు ఆదివారం ఈ రోజున చాలా ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి. ఏంటి? వరి నాట్లు కూలి 700, 800, 1000 రూపాయలు కూడా జరుగుతూ ఉన్నాయి. కానీ ఈరోజు ఆదివారం వచ్చింది. ఈ ఆదివారాన్ని బట్టి వచ్చినటువంటి ఈ ఆదివారాన్ని బట్టి దేవుడు చెప్పాడు, ఇది దుండుకాలం మందైనను కోతకాలం మందైనను నా పరిశుద్ధ దినములు పరిశుద్ధముగా నా సన్నిధికి రావాలి. ఎందుకంటే ఇది 5 దినం 6 దినాలను చేసి 7వ దినాన్ని ఏం చేశాను? నేను ఆశీర్వాద దినముగా పరిశుద్ధ దినముగా మరిచాను. ఇక్కడ రమ్మని చెప్పాడు. సరే, నీ తీర్మానం బాగుంది. ఎట్లా బాగుంది? అది 1000 రూపాయలు కావచ్చు, 2000 కావచ్చు, నేను రాను అన్నా. దెయ్యం పక్క నుండి దేవుడు దెయ్యానికి 3 సార్లు అవకాశం ఇస్తాడు. యోబు గారికి ఇచ్చినట్టు. యోబు గారి విషయంలో ఏమి ఇచ్చాడు దేవుడు? నా దాసుడైనటువంటి నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించావా అన్నాడు దెయ్యాన్ని. దెయ్యం ఏం చెప్పినప్పుడు ఊపిరి నీ ఎందుకు విశ్వాసం ఉంచుతున్నాడా? ఊపిరి నీ ఎందుకు భయభక్తులు నిలుపుతూ ఉన్నాడా? ఊపిరి నువ్వంటే భయపడుతూ ఉన్నాడు అనుకున్నావా? యోబు కాదు. నువ్వు ఇచ్చావుగా ఆస్తి, నువ్వు ఇచ్చావుగా బిడ్డలు, నువ్వు ఇచ్చావుగా పేరు ప్రఖ్యాతలు, నువ్వు ఇచ్చావు కదా సంపద. ఆ సంపదను బట్టి నీ ఎందు ఏమున్నాడు? ఆయన భయభక్తులు కలిగి ఉన్నాడు అని దెయ్యం ఏం చేసిందమ్మా? ఈ దేవుడి మీద ఏం చేసింది? మా వాక్యం వినడానికి ఆసక్తి కలుగుతున్నారా? ఆసక్తి ఉంది ఎవరికైనా? దెయ్యం ఏం చేసింది చెప్పండి. యోబు గారి విషయమై, యోబు గారి గురించి దెయ్యము ఊపినే ఏమి వాడు నీ ఎందు విశ్వాసం ఉంచలేదు, ఊపినే నీ ఎందు భయభక్తులు. చదువుతారా బైబిల్లో ఉందో లేదో చూడండి ఒకసారి. యోబు గ్రంథం 1వ అధ్యాయం ఉంటుంది చూడండి ఈ మాట. ఊకినే ఏమి ఒత్తుకుందాని ఏమి యోబు విశ్వాసం నీ ఎందు నిలబడ్డాడు అనుకున్నావా? ఒత్తినే ఏంటి? యోబు ఏదో భయభక్తి నిలబెట్టాడు, డబ్బా కొడుతున్నాడు కాదు. దేవుడా, యోబు సంగతి నీకు ఏం తెలుసు? నువ్వు ఇచ్చావు కదా ఈ మొత్తం ఒకసారి. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించావా? అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడునై యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు భూమి మీద అతని వంటి వారెవరూ లేరు అని అడుగగా అపవాది యోబు ఊరకయే దేవుని యందు భయభక్తులు కలిగి నిలిపి ఉన్నాడా? నీవు అతనిని, అతని ఇంటి వారిని, అతన్ని కలిగిన సమస్తమును చుట్టూ కంచి వేసితివి కదా, అందుకే నీ యందు ఆయన భయభక్తులు నిలుపుచున్నాడు. ఊరినే భయభక్తులు అనుకున్నావా? అంటే ఇప్పుడు పోటీ ఎవరికెవరికి? దేవుడికి దెయ్యానికి పోటీ. ఇప్పుడు పోటీలో పాల్గొనేది ఎవరో? దేవుడు కాదు. దేవుడు పక్షముగా ప్రతినిధిగా నీవు. ఇది ఎలా అంటే, మీరు క్రికెట్ చూస్తారు కదా, అందరూ పాకిస్తాన్ ఇండియా క్రికెట్ టీం మ్యాచ్ జరుగుతూ ఉంటుంది. ఇండియాలో ఉన్న 135 కోట్ల మంది, ఒక్క ఆడే స్టేడియంలో 11 మందే, కానీ ఆ 11 మందిలో 135 కోట్ల మంది ఇంక్లూడ్ అయిపోయి ఉంటారు. ఇప్పుడు మనం ఎవరి మీద ఆడుతున్నామని తెలుస్తాడు. మీరు ఆడుతున్నారా? అంటారు కదా, ఆ మాట ఏమంటారు చెప్పండి. మనం ఎవరి మీద క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నామో తెలిసేవాళ్ళం. ఎవరి మీద ఆడుతున్నాం? పాకిస్తాన్ వాళ్ళ మీద ఆడుతున్నాం. నువ్వు ఆడుతున్నావంటే నేను కదా ఆడేది. ఎవరు ఆడేది? నీకు ప్రతినిధులుగా వెళ్ళి ఆడుతున్నారు. ఇప్పుడు దేవుడు యుద్ధం ఎవరెవరికి జరిగేది చెప్పండి. ఇప్పుడు దేవునికి సాతానికి. కానీ యుద్ధంలో దేవుడు అనుకున్నాడు. ఎవరు పంపుతాడు? యోబు మీద అంత నమ్మకం, యోబు గారి మీద అంత కాన్ఫిడెంట్, అంత ధైర్యం. ఎందుకు ధైర్యం అంటే, పొరపాటును కూడా యోబు నా విషయమై ఏం చేయడు? వెనక దీవుడు ధైర్యంగా నిలబడతాడు, ధైర్యంగా ఉంటాడు. ఏ మాత్రం ఏ విషయంలో కూడా ఏమోడో పొరపాటును కూడా వెనకడుగు వేయక, పొరపాటును కూడా నా నామానికి అవమానకరమైన మాట పలకక నన్ను కనపరిచే వ్యక్తిగా బతుకుతాడు. ఇప్పుడు ఈ మొత్తం తీసేస్తున్నా, నువ్వు ధైర్యంగా ఉండమని చెప్పాడు. దేవుని మహాకృపను బట్టి ధైర్యంగా నిలబడ్డాడు. ఉన్నంత దేవుని పొందుకున్నాడు యోబు గారి స్థానానికి పక్కన పెడతాం. మన స్థితికి వద్దాం, మన పరిస్థితికి వద్దాం. 800 నుండి 1000 రూపాయలు దొరుకుతున్నాయి. ఇవాళ ఆదివారం వచ్చింది. నీకు సమస్య వచ్చినప్పుడు, బలహీనత వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, భారం వచ్చినప్పుడు ఒక తీర్మానాన్ని కలిగి ఉన్నా. ఏ తీర్మానం అది? ప్రభువా, నా జీవితంలో ఈ కష్టం తొలగిపోయినలా
రాబోయే దినముల్లో ఇక ఏ ఆదివారమును మానక ఆదివారంలో పాల్గొందును అని ఒక తీర్మానాన్ని కలిగి ఉన్నాం. అదేంటో 1000 రూపాయల 1500 అయింది ఆ రోజున కూలి. దేవుడు అంటున్నాడు, రే నీవు నా ప్రతినిధివురా, నా దగ్గర నడపాలరా, నీకు ఆశ చూపెడుతుందిరా అంటాడు. సరే అమ్మో, దేవుడి పక్షంగా నేను పోరాడుతున్నాను, దేవుడి పక్షంగా విజయం నేను పొందాలి, దేవుడి నామానికి మహిమ రావాలి, ఏదేమైనా సరే రాను అంటాడు. ఆ 1500 ఏమవుతుంది, ఇప్పుడు ఇంకొక 200 పెరుగుద్ది, 1700. ఆరాధన చెబుతూ ఉన్నాం కదా, ఈ ఒక వారంలో ఈ 200 కానుక దేవుడికి మనం వెళ్ళి ఆ కనులో పాల్గొంటే చిన్న తలంపు వస్తుంది. అయినప్పటికీ నీవు బయటపడక లోపలే ఉంటావు. వాడు ఇంకొక 200 పెంచుతాడు, పెంచి తింటాడు, ఇంకొక 200 పెంచుతాడు. అయినా కానీ ఆల్రెడీ డౌన్ అయిపోయావు, అయినా కానీ అంటావు, ఇంకొక 100 పెంచుతాడు. ఏమైపోద్ది ఇప్పుడు? ఏమైపోద్ది ఇప్పుడు? విజయం ఎవరికి వస్తుంది? విజయం ఎవరికి వస్తుంది? ఈ బిరుదు పొందేటువంటి పలికిమాలను బ్రతికే మనము, దేవుడి చేత సాక్ష్యం పొందలేనటువంటి మనము, సాక్ష్యం లేనటువంటి మనము, చిన్న సమస్య కుటుంబంలో రాగానే అగ్గి మీద గుగ్గిలు 2000 సంపాదించే తెలుసా ఈ రోజున, 5000 సంపాదించే తెలుసా ఈ రోజున, 10,000 సంపాదించే తెలుసా ఈ రోజు జీవితంలో, 10,000 సంపాదించే తెలుసా ఈ రోజున నేను అని అగ్గి మీద ఏం చేస్తాను? ఇంటికి వచ్చి రాగానే ఏం చేస్తాం? గుగ్గిలు అయిపోతాం. నువ్వు పని చేయాలి. నేను దేవుని సన్నిధిలో దేవుని నామం పేట అవమానకరంగా నేను తీసుకున్న తీర్మానానికి అవిధేయుడు వాళ్ళు అవిధేయుడినై బతికాను, దేవుని నామాన్ని ఘనత లేని వ్యక్తిగా మిగిలాను అనే విషయాన్ని మర్చిపోయి వచ్చే వారం కానుక ఏం చెప్తావు? సాక్ష్యం 2000 రూపాయలు నేను కూలికి వెళ్ళాను, 500 రూపాయలు. ఎవరు అడిగాడు నీ కానుక? ఎవరు అడిగాడు నీ కానుక? దేవుడు కానుక కావాలా? నువ్వు కానుకతో దేవుడిని మెప్పించగలవా? యేసయ్య ఏమంటున్నాడు? సౌలు రాజు ఏమన్నాడు? సౌలు రాజు ఏంటి శ్రేష్టకరమైన ఏంటి కనపడుతున్నాడు? సౌలు అడిగినప్పుడు అయ్యా యెహోవాకు బలిగా అర్పించడానికి అమాలేకీయుల దగ్గర నుంచి కొంత సాటిని ఏం చేశాను? దేవుడు నువ్వు అర్పించే బలిని బట్టి సంతృప్తి పడతాడా? నువ్వు అర్పించే బలిని బట్టి దేవుడికి సంతృప్తి సమాధానం ఉంటుందా? నువ్వు వేస్తానటువంటి కానుకను బట్టి దేవుడు సంతృప్తి పడతాడా? నువ్వు వేసే కానుకలను బట్టి దేవుడికి ఆనందం కలుగుతా? ఎవడడిగాడు నీ కానుక? యేసయ్య అవసరం లేదు నీ కానుక. యేసయ్య కావాల్సింది ఏంటి? నీ హృదయము. ఎందుకు యేసయ్య పెట్టాడో తెలుసా? నువ్వు ఆయన పక్షముగా సాతానుతో పోరాడతావు అని. ఇదిగో ఏదేమైనా ప్రభువా నీకు సాక్షిగా నేను బ్రతుకుతా ప్రభువా, సాక్షాత్తంగా జీవిస్తా ప్రభువా, ఏదేమైనా ఉండొచ్చు ప్రభువా, ఇదిగో ప్రభువా నీ నామానికి మహిమాత్మ దేవుని బిడ్డలారా, దేవుడు సాక్షిగా నిలబెడితే ఆ సాక్ష్యాన్ని కాపాడుకునేటువంటి మన జీవితాలు బ్రతుకులు ఏమంటాయో తెలుసా? కుటుంబం దగ్గరికి వచ్చేసరికి ఏదో నేను సాధించేసేసాను, నాకంటే వీరులు లేరు, సూర్యులు లేరు అని చెప్పి ఎవరైతే బలహీనలు ఉండదు, భర్త అయినా అయి ఉండొచ్చు, భార్య అయినా అయి ఉండొచ్చు, నోటుకు వచ్చినట్టు మాట్లాడేస్తారు. అమ్మ మనం ప్రార్థనకి వెళ్తున్నాం, నా భార్య బలహీనత దేవుడు ఏం చెప్పాడు? నన్ను ఏమని చెప్పాడు? ప్రేమించమని చెప్పాడు. మరి భార్యలు భర్తలు బలహీనులు, దేవుడు ఏం చెప్పాడు? వారిని ఓర్పుతో ఏం చేయాలంట? ఓర్పుతో వాళ్ళతో ఏం చేయాలి? కుటుంబాన్ని కాపురం చేస్తున్నట్టు వాళ్ళు మార్పు వచ్చే విధంగా మార్చాలి. వాళ్ళు మార్పు లేని వారని, వాళ్ళు మార్పు రాదు అని ఎందుకు లేనిగా వ్యక్తిగా నీ ఉంటే మోషే గారు అంటారు, ఓ దౌర్భాగ్యురాలా, నాకు దేవుడు నమ్మకమైన వాడిని బిరుదిచ్చాడు కదా, కుటుంబ విషయంలో నన్ను నేను ఎంతగా తగ్గించుకున్నాను అంటే, ఎంతగా నన్ను నేను తగ్గించుకున్నాను అంటే చూసి నేర్చుకోమని తెలియజేస్తున్నాడు దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం. నన్ను చూసి నేర్చుకొని మోషే గారు తెలియజేస్తున్నాడు. మోషే గారు నాకు ఇచ్చినటువంటి దేవుడు ఇచ్చిన టైటిల్ ఏంటో తెలుసా? నాకు ఇచ్చినటువంటి బిరుదు. నాతో కాదు ఈ మాట చెప్పింది, నా మీద సనిగి గొడిగినటువంటి గొడుగుతున్నటువంటి నా యొక్క సహోదరులు ఇద్దరు నా ఆయనతో చెప్పాడు. ఏమని చెప్పాడు తెలుసా? మీలా కాదు నేను
మీతో కళ్ళలో దర్శనంలో మాట్లాడినట్టు కాదు, నేను మోషే గారితో ముఖాముఖిగా మాట్లాడతా. నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. అలాంటి నమ్మకమైనటువంటి మోషే తన యొక్క కుమారుడు, తన భార్య, తన మామగారు వచ్చారు, తన స్థాయి నాడు వదిలిపెట్టేసి కుటుంబం దగ్గర ఎలా గడపాలో, కుటుంబం దగ్గర ఎలా బ్రతకాలో, కుటుంబం దగ్గర ఎలా ఉండాలో జీవించి చూపించాడు దేవుని బిడ్డలారా. మరి నీ సంగతి ఏంటి? నీ సాక్ష్యం ఏంటి? నా సాక్ష్యం ఏంటి? సాక్ష్యం సరిగా లేనటువంటి మన జీవితంలో, కుటుంబంలో ఏమవుతూ ఉన్నాయి మనం? చిట్టసిట్టలు, పటపటలు. ఒక్కటే విషయాన్ని గుర్తుంచుకోండి, కుటుంబంలో సమస్యలు ఎవరి నుంచి వస్తాయి అంటే, ఒకవేళ భర్త విశ్వాస అయి ఉండొచ్చు, భార్య విశ్వాసురాలై ఉండొచ్చు, బలహీనుడై ఉండొచ్చు, బలహీనురాలై ఉండొచ్చు. నీవు నీ మీద ఆధారపడి నీ భార్య లేదా నీ భర్త బ్రతుకుతూ ఉన్నప్పుడు ప్రతి చిన్న విషయంలో తనను చిన్న చూపు చూడటాన్ని బట్టి కుటుంబం ఏమవుతాం? కట్టబడదు. కుటుంబంలో కట్టబడదు, కుటుంబంలో సమాధానం ఉండదు, కుటుంబంలో ప్రశాంతత ఉండదు. ఈ కుటుంబంలో ప్రశాంతత లేని స్థితిని ఎవరు నేర్చుకుంటారంట చెప్పండి? ఎవరు నేర్చుకుంటారు? నేర్చుకునేది ఎవరు? ఎవరికి నేర్పుతున్నారు మీరు? టీచర్స్ ఎవరో తెలుసా? 1 నుండి 5 సంవత్సరాల వరకు ఎవరు టీచర్స్ అమ్మా మీ పిల్లలకి? మీ అమ్మ నాన్నే టీచర్సు. వాళ్ళు ఎలా నడుస్తున్నారో వీళ్ళు అలాగే నడుస్తారు, వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారో వీళ్ళు అలాగే బ్రతుకుతారు. సీటుకి మాటికి కర్రలు ఇస్తున్నారు అనుకోండి, తెప్పాలలో ఈవిడి కర్ర ఆయన ఇసిరాడు అనుకోండి, వాళ్ళకి కూడా ఏం అసలు అలవాటు అయిపోతే కర్రలు తెప్పాలలో విసురుకోవటం వెళ్ళిపోతే. సమాధానంతో, ఓర్పుతో, ఒకరినొకరు ప్రేమ కలిగి ఒకరి సమస్య ఒకరికి వచ్చినప్పుడు పరిష్కరించుకునే వ్యక్తుల్లా ఉంటే అది చూసి వాళ్ళు ఏమవుతారు? నేర్చుకునే వ్యక్తుల్లా ఉంటారు. కోపపడాల్సి వచ్చినప్పుడు కోపం కలిగిన సమాధాన పడే విషయంలో వారు చూసి నేర్చుకునే వ్యక్తుల్లా ఉంటారు. దేవుని బిడ్డలారా ఆలోచించండి. నమ్మకమైన వాడు అని మోషే గారు చెప్తే, అటువంటి మోషే గారు కుటుంబ విషయంలో, కుటుంబ జీవిత విషయంలో తనను తాను ఎంతగా తగ్గించుకున్నాడు అంటే, తన స్థానాన్ని విడిచి వాళ్ళు ఎదుర్కొని ఏకక్షేమ సమాచారాలు తెలుసుకుని వారి తన యొద్దకు చేర్చినటువంటి వారిని ముద్దు పెట్టుకుని తన గృహంలో తీసుకుని పోయినట్టుగా దేవుని వాక్యం మనము నేర్చుకున్నాము. రెండోది ఏంటమ్మా? ఆయనకున్నట్టు బిరుదు ఏంటి? మొట్టమొదటిది యథార్థ నమ్మకమైన. రెండోది ఏమన్నాడు? పరోకి ఎలా ఉన్నాడంటే ఈయన దేవుడు. కానీ మీకు ముందు చెప్పేశాను ఈ అంశాలను, ఒక 1 చెప్పకని ముందు చెప్పేశాను. అంటే ఆ అంశానికి సంబంధించిన వివరణ మీకు ఇస్తున్నాను నేను. ఎట్లా ఉన్నాడంటే ఆయన తన మీద ఏ ఆశ అయితే పెట్టుకున్నాడో, ఎక్కడి నుండి దేశంలో ఉన్నటువంటి ఆ యొక్క పర్వతం మీద ఏ ఆశ అది మొదలుకుని ఆయన చివరికి నిర్గమాకాండము చివరి 32 అధ్యాయం వచ్చే వరకు కూడా దేవుడు చెప్పినటువంటి మాటలో ఏ మాట విషయంలో కూడా తను ఏమివ్వలేదు, పొరపాటును కూడా తప్పిపోయినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. కష్టమైన పరిస్థితులు ఎదురైనా, భయంకరమైన పరిస్థితులు ఎదురైనా తనను తాను దేవుని యందు నమ్మకమైన వ్యక్తిగా నిరూపించుకోగలిగాడు. ఈరోజు నేను అడుగుతూ ఉన్నాను, దేవుని మాటగా అడుగుతూ ఉన్నాను, నీవు దేవుని విషయంలో నమ్మకమైన వ్యక్తిగా బ్రతుకుతూ ఉన్నావా? నమ్మకమైన వ్యక్తిగా బ్రతికినప్పుడు కుటుంబంలో ఎందుకయ్యా మీకు చిన్న చిన్న విషయాలకి ఏదో లేనిపోని ఆధిపత్యాన్ని చూపించాలని పోరాడుతూ ఉన్నారు? కుటుంబ విషయంలో తగ్గించుకుంటే తప్ప, నీ భార్య విషయంలో తగ్గించుకుంటే తప్ప, నీ భర్త విషయంలో తప్పించుకుంటే తప్ప, నీ బిడ్డల విషయంలో నిన్ను నువ్వు తృణీకరించుకునే వ్యక్తిగా వారి కొరకు అవమానాలు, బాధలు, కష్టాలు పడితే తప్పలేదు కదా. మోషే గారు ఈ విషయం నాకు నేర్పుతూ ఉన్నాడు. ఈ విషయంలో నేర్చుకోమని తెలియజేస్తున్నాడు దేవుని బిడ్డలారా. రెండో విషయం ఏమంటున్నాడమ్మా ఇక్కడ 7వ అధ్యాయం 1వ వచనంలో? పరువుకి ఆయనకి ఎట్లా చూశారంటే, పరువు ఆయన్ని దేవుడుగా ఉన్నాడు. పరువు ఎట్లా ఉన్నాడంట? పరువుకి ఎట్లా ఉన్నాడు? దేవుడుగా ఉన్నాడు. ఎట్లా దేవుడుగా ఉన్నాడు చెప్పండి? ఏ విషయంలో దేవుడుగా ఉన్నాడు? తాను మొరపెడితే ఏమొచ్చేసింది? నీళ్ళు సముద్రంగా, ఎర్ర సముద్రం నీళ్ళు నైల్ నది నీళ్ళు ఏమైపోయినాయి? రక్తం మారిపోయింది. ఆయన మొరపెడితే ఏమొచ్చింది? ఇంట్లో కప్పలు వచ్చినాయి. ఆయన మొరపెడితే ఈగలు వచ్చినాయి. ఆయన మొరపెడితే దద్దురులు వచ్చినాయి. ఆయన మొరపెడితే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి చచ్చినాయి. ఆయన మొరపెడితే పైరంతా పాడైపోయింది. ఆయన మొరపెడితే ఏమైపోయింది? చనిపోయాడు. ఆయన మొరపెడితే ఏం జరిగింది? అద్భుత కార్యాలు. ఈరోజు దేవుని బిడ్డలారా, కొంచెం వాక్యం నాకు బాగా వస్తే నా భార్య నా దృష్టిలో ఏమై ఉంటే ఎట్లా ఉంటుంది? ఎలా ఉంటుందమ్మా? ఎట్లా ఉంటుంది? నాకు పనికిరాదు, పనికిమాలింది, విలువలేంది. ఎందుకని? ఏమి తెలియంది. కానీ ఆయన మొరపెడితే అద్భుతాలు జరిగాయి.
విశ్వాస జీవితంలో బలహీనుడు కాదు, ఆయన బలవంతుడు. ప్రార్థించగా అద్భుతాలు చూసినటువంటి వ్యక్తి, ప్రార్థించగా అద్భుతాలు చేసినటువంటి వ్యక్తి, తాను ప్రార్థిస్తే ఇశ్రాయేలు నడిపించినటువంటి వ్యక్తి. అంత గొప్ప వ్యక్తి, అంత ప్రార్థనా పరిపూర్ణుడు. ప్రార్థించే ప్రార్థన ద్వారా ఆయన ప్రార్థించగా ఏమైపోయింది? అమాలేకులతో యుద్ధము. ఆయన చేయి పైకి ఎత్తి అమాలేకీలు ఏమైపోయారు? వాడిపోయారు. చేయి కిందకి దింపితే ఇశ్రాయేలు. అంటే అంత బలమైనటువంటి ప్రార్థనాపరుడు, ప్రార్థన కలిగినటువంటి వ్యక్తి. శత్రువుని ఏం చేశాడు? శత్రువుని ఆడుకున్నటువంటి వ్యక్తి. శత్రువుతో ఏం చేశాడు? శత్రువుని ఏం చేశాడంటే ఆయన చీల్చి చండాడినటువంటి వ్యక్తి. శత్రువు ఈయనను బట్టి దండం పెట్టేసి, బాబు నువ్వు తొందరగా పారిపో, తొందరగా వెళ్ళిపోయా అని చెప్పి దండం పెట్టేసినటువంటి వ్యక్తి. ఇప్పుడు ఏమవుతున్నాడు అమ్మాయిన? తన భార్య తన కుటుంబం దగ్గరికి వచ్చాక తను ఏమైపోయాడండి? అర్థమవుతుందా నా మాట మీకు? నాకు అర్థమవుతుంది, నేను చెప్పే మాట మీకు అర్థమవుతుందా? పరో దృష్టి కంట శత్రువు దృష్టికి దేవుడుగా ఉన్నాడంట. దేవుడు ఏం చేస్తాడు? అవును అనుకుంటే జరగాల్సిందంటే జరుగుద్ది, వద్దనుకుంటే ఆగుద్ది. పరో దృష్టిలో కూడా ఏం జరిగింది? ఈయన ప్రార్థిస్తే అద్భుతాలు జరిగినాయి, ఈయన ప్రార్థిస్తే శ్రమ వచ్చింది, ఈయన తిరిగి ప్రార్థిస్తే ఆ శ్రమ నుండి విడిపించబడ్డాడు. చూడండి, ఈ రోజున కుటుంబ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే మీరందరినీ గురించి కూడా, అంటే మీరందరి గురించి అంటే ఈ మాటలు వచ్చిన వారందరి గురించి, మేమందరూ ఏడా నిర్లక్ష్యంగా ఉన్నామండి, చాలా భయభక్తులు కలిగి మా కుటుంబాన్ని నేను పెంచుతున్నానని అనుకుంటుంటే దేవుడు వాక్యం ఒకటే అడుగుతుంది ఈ రోజున. ఏమన్నాడు చూడండి ఒకసారి. నిర్గమాకాండంలో ఏముందో చివరి మాట, నిర్గమాకాండం 20వ అధ్యాయంలో చూస్తారా ఒకసారి? 20వ అధ్యాయం చెప్తాను అమ్మ వచనం. చూడండి ఒకసారి 10వ వచనం నుండి 8వ వచనం నుంచి. నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తె అయినను నీ దాసుడైనను నీ దాసి అయినను నీ పశువైనను పరదేశీ అయినను ఇష్టానుసారంగా ఆదివారం సెలవు వచ్చిందని తిరిగేయవలెను. ఉందామా? ఏమనుంది? ఎంతమంది కుటుంబాలు ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్నాయి? ఎంతమంది కుటుంబాలు ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్నాయి? దేవుని సన్నిధిలో ఉన్నాయి చెప్పండి. ఒకటే. నేను ఒక వ్యక్తి సాక్ష్యం విన్నాను. నేను ఆవిడ బ్యాంక్ మేనేజరు, ఈ మాటలు వింటున్నటువంటి బ్యాంక్ క్యాషియర్. తన భర్త చెప్తున్నాడు, భక్తి జీవితంలో తన భక్తిని చూసి, విశ్వాస జీవితం తన విశ్వాసాన్ని చూసి కటికి మూర్ఖుడినైన నేను నా భార్య విశ్వాసం చూసి నేను రక్షణలోకి వచ్చాను. ఏం చేసేది చెప్పమంటారా? ఆదివారం తన ప్రార్థన రాకపోతే వీళ్ళందరికీ కడుపు నిండా భోజనం పెట్టి తన భోజనం తెలుసా మీకు విషయం? చెప్పినటువంటి సాక్ష్యం ఉన్నాను. భర్త ఎవరంటే ఏంటి మేము రాకపోతే నీకు శిక్ష ఏంటంటే ఆ తప్పు మీది కాదండి, ఆ తప్పు నాది అన్న. తప్పు మీది కాదండి అంటే మిమ్మల్ని ఎవరైనా చేయమని చెప్పాలి. ఆవిడ చెప్పినటువంటి సాక్ష్యాన్ని చెప్తున్నాను మీకు. నేను ఆ తప్పు మీది కాదండి, ఆ తప్పు నాది. ఎందుకని నీ తప్పు అంటున్నావంటే ఇంకా దేవుల్లో క్రమశిక్షణగా నేను ఉండట్లేదు కనుక, భయభక్తులు నిలబట్టలేదు కనుక దేవుడు నా మొర వినట్లేదు, అందుకే మీరు దేవునికి లోబడిన వ్యక్తులుగా బ్రతుకుతూ ఉన్నారని చెప్పి బాధపడుతూ ఉంటే, కొన్ని రోజులంట ఈవిడ మనం మాంతే భోజనం మానతాడు ఆవిడ ప్రేమతో వచ్చాడంట మందిరాన్ని. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత దేవుడు వారి జీవితంలో దేవుడి మాటల ద్వారా దేవుడి చేత పట్టబడి దేవుడి సేవకుడుగా నేను మారినట్టు నాకు ఆ సాక్ష్యం వండర్ఫుల్ అనిపించింది. నాకు వండర్ఫుల్ అనిపించింది. ఆవిడ ఎవరండి? ఆవిడ ఒక బ్యాంకులో క్యాషియర్గా పనిచేసే వ్యక్తి అంట. అమ్మా నీ భర్త మాంతేను, నీ భార్య మాంతేను, నీ బిడ్డల మాంతేను వాళ్ళ మీద నెపమేసి అక్కమ్మ గారు అమ్మమ్మ గారు లాగా ఇందువల్ల వీళ్ళు మారారు, ఇందువల్ల వీళ్ళు ప్రార్థన వాళ్ళ మీద నెపవేసే వ్యక్తులుగా బ్రతుకుతూ ఉన్నామే తప్ప ఏ రోజైనా ఎప్పుడైనా జవాబు కొరకు దేవుని దగ్గర ప్రభువా ఇది నా నిమిత్తమే, ఇంకా స్థిరమైనటువంటి వ్యక్తిగా నన్ను పరిపూర్ణమైన వ్యక్తిగా నేను మార్చబడలేదు ప్రభు అని ఎప్పుడైనా ఆలోచన కలుగున్నామా? చూడండి, మనకేమనిపిస్తుంది అంటే ఆదివారం ఆరాధన మనం ఇల్లు రాగానే ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు ఎట్లా కనపడతారు మనకి? భక్తిహీనుల్లాగా. అంతే కదా? అవునా కదా? చెప్పండి. భక్తిహీనుల్లాగా పిల్లల విషయంలో కానీ వాళ్ళు ఎట్లా కనపడతారు? వీళ్ళకి
మనమే తప్పిపోయాం, మనమే పొరపడిపోయాం, మనమే తప్పుడోడు చేశాం, మనమే ఏ విషయంలో దేవుడికి విధేయులై నడిచాం అని తనను తాను సరి చేసుకుంటూ దేవుడి సన్నిధిలో మొరబెడితే అంత సరైపోయింది. ఏ సరైపోయిందంట? ఆయన పాస్టర్ ఇప్పుడు వాళ్ళ కూడా దేవుడి సేవ. దేవుడికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఇక్కడ అంటూ ఉన్నాడు, ఫరోకు నేను ఏమైనా తెలుసా? ఏమైనాడంట? దేవుడినై ఉన్నాను. ఫరోను చూసి దేవుడిని భయపడిపోతూ ఉన్నాడు. కానీ కుటుంబ జీవితం వచ్చి నేను ఎట్లా ఉంటాను తెలుసా? నేను వాళ్ళకి పరిచారకుడుగా వెళ్ళిపోతున్నాను, వాళ్ళకు పరిచయం చేసే వ్యక్తిగా మిగిలిపోతూ ఉన్నాను. దేవుని బిడ్డలకు అర్థమవుతుందని ఆ మాట మీకు? అర్థమవుతుందని ఆ మాట మీకు? చూడండి, ఇక్కడ తన ఉన్నటువంటి ఆ సింహాసనం మీద, తన ఉన్నటువంటి స్థానం మీద కూర్చున్నటువంటి మోషే గారికి నీ యొక్క ఇంకో విషయం ఏంటి అంటే, మనందరికీ ఆదివారం ఆరాధన ఎందుకు మిస్ అవుతున్నాం చెప్పమంటారా? మన యేసు ప్రభుని ఇంకా మనకు తెలియదు. యేసు ప్రభు మనకి ఇంకా తెలుసా చెప్పండి? మన దేవుడు ఇంకా మనకు పూర్తిగా తెలిస్తే ఏం చేస్తాం? మనము ఆదివారపు ఆరాధన నిర్లక్ష్యము చేయము. ఆరాధన నిర్లక్ష్యం చేయము. అది కుటుంబంలో మీరు అనొచ్చు, మాస్టర్ గారు ఇవ్వాలంటే ఆరాధన చేశారు, మరి మొన్నటి వరకు ఆరాధనలే లేవు కదా, మొన్నటి వరకు ఏ ఆరాధన జరగలేదు కదా, మరి ఎందుకు మానేశారంటే, ఎవరు లేకపోతే నీ కుటుంబంలో దేవుడు లేడు ఆ రోజున? నీ కుటుంబంగా కూడా ఆరాధన చేసుకున్నావా? ఆరాధన చేసుకునే అలవాటు నీలో ఉంటే ఆదివారం అని చెప్పే గుర్తు ఎప్పుడు వస్తుంది నీకు? శనివారం సాయంత్రం నుండే గుర్తొచ్చి రేపు ఎట్టి పరిస్థితులు ఏమైపోకూడదు, మనం దేవుడిని కొలుసుకునటం మానకూడదు, దేవుడి దగ్గరికి వెళ్తాం మానకూడదు. దేవుడు ఇద్దరు ముగ్గురు ఎక్కడుంటే వాళ్ళు వస్తారని చెప్పాడు. ప్రతి ఆదివారం మనం సంఘముగా సమాజంగా కూడుకుంటున్నాం. మన మంచికి వస్తున్నాడు. ఏసైకు ట్యాక్స్ ఏమి రావాలి ప్రభా? గత వారం అంతా నన్ను, నా కుటుంబాన్ని, నా బిడ్డల క్షేమంగా ఉంచావు ప్రభా, నీకు ట్యాక్స్ అయ్యా, నీకు ట్యాక్స్ ప్రభా. ఇదిగో ప్రభా, నా కుటుంబ జీవితంలో ఈ లోట్లు ఉన్నాయి ప్రభా, ఇదిగో ఈ సమస్యలు ఉన్నాయి ప్రభా, ఇదిగో ఈ బలహీనతలు ఉన్నాయి ప్రభా, అయ్యా వీటిని కూడా తీసేవా ప్రభా. వచ్చేవారు మళ్ళీ నీకు ట్యాక్స్ చెప్పే సమయానికి ఏముండకూడదు, ఇవన్నీ ఏముండకూడదు. ఈ ప్రాబ్లం ఎప్పుడు తెలుస్తుంది నీకు? అది ఎప్పుడు అర్థమవుతుంది నీకు? అది నీ దేవుడు నీకు తెలిసినప్పుడు. నీ దేవుడికి తెలియనప్పుడు ఏమర్థమవుతుంది చెప్పండి? నీ దేవుడు మీకు తెలియనప్పుడు, నీ దేవుడు మీకు అర్థం కానప్పుడు ఏమర్థమవుద్ది? నా పాస్టర్ ఎత్తునలో కొట్టుకొని చెప్పడం అరవటమే తప్ప ఇంకా చెప్పాలి అంటే, పాస్టర్ గారు మనం ఈ రోజున మన బలహీనతను చూసి మనం కొడుతున్నాడు అనటమే తప్ప ఏమర్థమవుతుంది? ఏమీ అర్థమవుతుంది. నీ దేవుడు నీకు తెలిస్తే ఎవరు నీకు చెప్పవలసిన అవసరం లేదు. నీ దేవుడు నీకు తెలియదు కనుకనే, నీ దేవుడు నీకు ఇంకా పూర్తిగా అర్థం కాలేదు కనుకనే, ఇంకా దేవుడి విషయంలో నీకు పరిపూర్ణత రాలేదు కనుకనే మనకేమొస్తుంది? మన భక్తి జీవితంలో నిర్లక్ష్యం, విశ్వాస జీవితంలో నిర్లక్ష్యమైన వ్యక్తులుగా బ్రతుకుతూ ఉన్నాం. నీ దేవుడు నీకు పూర్తిగా అర్థమవుతే, నీ దేవుడు నీకు పూర్తిగా తెలిసి ఉంటే, ఇంకా మధ్యలో ఇంకెవరు ఉంటారు? నీకు ఎవరు అవసరం ఉండదు, ఎవరు అవసరం ఉండదు. నీ దేవుడు నీకు అర్థమవుతుంది. నీకు దారి తెలుసు. నీకు దారి తెలిసినప్పుడు ఫస్ట్ ఒక దారి తీసుకెళ్ళి చూపించారు నీకు. రెండోసారి వెళ్తున్నప్పుడు ఆ దారి గురించి మళ్ళీ ప్రత్యేకమైన వ్యక్తికి, ఆ వ్యక్తి నీకు అవసరం అండి. ఇంకో వ్యక్తి అవసరం అవుతాడా? అవసరం అవ్వడు. ఎందుకు అవసరం అవ్వడు అంటే, ఆగడి నీకు తెలుసు కనుక. ఇప్పుడు అడుగుతున్నా, నీ దేవుడు నీకు నిజంగా తెలుసా? తెలుసా దేవుడు నీకు? నీ దేవుడు నిజంగా నీకు తెలుసా? తెలియదు కనుకే నిర్లక్ష్యము. దారి తెలియదు కనుక నిర్లక్ష్యం. దారి తెలిసిన దారిలో ఎంత వెళ్ళిపోతాం? బండి ఫుల్గా పెట్రోల్ కొట్టించుకుంటాం. అది ఎంత మైలేజ్ ఉందో, ఎక్కడ పోయి ఉందో తెలుసు, ఆ పోయిన ఎలా తప్పించుకోవాలో తెలుసు, డైరెక్ట్గా వెళ్ళిపోతాం. దారి తెలియనప్పుడు, మార్గం తెలియనప్పుడు ప్రయాణం ఏమవుద్ది? స్లో అవుతా స్పీడ్ అవుతా? స్లో అవుతా స్పీడ్ అవుతామా? స్లో అవుతూ ఉంటుంది, డౌన్ అవుతూ ఉంటుంది. కనబడిన ప్రతి వ్యక్తిని అడగాలి, ఏంటిది? వెళ్ళి దారి కరెక్టేనా? వెళ్తున్నటువంటి దారి కరెక్టేనా? మా రూట్ కరెక్టేనా? లేక మేము రాంగ్ రూట్లో వెళ్తున్నామా? దారి కరెక్ట్గా లేనప్పుడు మాత్రమే, పూర్తిగా తెలియనప్పుడు మాత్రమే ఇటువంటి అభివృద్ధులు ఎదురవుతుంది. దేవుని బిడ్డలారా, దేవుడి సన్నిధిలో ఉన్న దేవదేవుని బిడ్డలారా, దేవదేవుడు మాట్లాడుతున్నటువంటి మాట కుటుంబ విషయంలో, కుటుంబ జీవిత విషయంలో ఎందుకు నిర్లక్ష్యం ఎదురవుతూ ఉంది? ఎందుకు నిర్లక్ష్యంగా జీవిస్తూ ఉన్నాము అంటే, మోషే గారు చెప్తూ ఉన్నాడు, నన్ను చూస్తే పొరవు ఏమంటాడంటే, నువ్వు నాకు దేవుడు అయ్యా, నువ్వు నాకు దేవుడు అయ్యా, నువ్వు మా ప్రార్థన చేస్తే కార్యాలు జరుగుతాయి, నువ్వు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయి, నువ్వు ప్రార్థన చేస్తే అద్భుతాలు చూస్తాం, నువ్వు ప్రార్థన చేస్తే 3 రోజుల పాటు ఏమవలేదు, మా దేశంలో ఎండే రాలేదు,
3 రోజుల పాటు చుమ్మ సెకండ్లో ఉన్నా, నువ్వు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరిగాయి, నువ్వు నాకు దేవుడివి అన్నటువంటి వ్యక్తి, దేవుడిని బిరుదు పొందినటువంటి వ్యక్తి ఇప్పుడు ఏమంటున్నాడమ్మా? తను తాను ఎదుర్కొనబోయేను. వాళ్ళ మధ్యకి వెళ్ళిపోయాడు. వాళ్ళ మధ్యకి వెళ్ళి యోగక్షేమ సమాచారాలు తెలుసుకున్నారు. దేవుడు పెట్టారా? 3వ మాట, తన అన్న ఏమంటున్నాడు? తనని నేను నీకు దాసులుగా ఉన్నాను. ఎట్లా ఉన్నాడంటే ఈయన తమ్ముడికి ఎలా ఉన్నాడంటే, అన్న దాసుడుగా ఉన్నాను, నువ్వు చెప్పిందలా నేను వింటాను, నువ్వు చెప్పే మాటలా నేను వింటాను. ఇప్పుడు మన జీవితం ఎట్లా ఉందంటే, పెద్దవాళ్ళు మనం చెప్పే మాట చిన్నోళ్ళు ఇదే పరిస్థితిలో లేదు. ఆయనది ఎలా ఉంది? అక్కడ పెద్దవాడు నిజంగా దేవుని పెట్టారు. ఏ మనిషి జీవితంలో దేవునితో కనెక్ట్ అయి ఉంటాడో ప్రతి విషయంలో ముందు చెప్తూ ఉంటాడు, ప్రతి విషయంలో తగ్గింపులు, ఇంకా అనేకులు నేర్పే వ్యక్తిగా ఉంటాడు, అనేకులు తన దగ్గర నేర్చుకునే వ్యక్తిగా ఉంటాడు. ఏ వ్యక్తి జీవితంలో అయితే దేవునితో సంబంధము ఇంకా అటాచ్మెంట్ దగ్గర అవుతూ ఉందో, దేవునితో సంబంధం స్ట్రాంగ్గా బలపడుతూ ఉందో, ఆ వ్యక్తి ఎవరికి చెప్పడు, కానీ ఆ వ్యక్తిని చూసి అనేకులకు నేర్పే వ్యక్తిగా, నేర్చుకునే వ్యక్తిగా ఉంటారు. ఏ వ్యక్తి అయితే దేవునితో సంబంధాన్ని కోల్పోతున్నటువంటి వ్యక్తిగా బ్రతుకుతూ ఉంటారో, నేర్చుకున్నాము అనుకుంటారు కదా, తన జీవితంలో నేర్చుకున్నది ఏమీ ఉండదు, నేర్పేది కూడా ఏమీ ఉండదు. దేవుని చూడండి, 3 విషయాలు. మొదటి విషయం ఏంటి? దేవుడు ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నీ జీవితం నమ్మకంగా ఉందా దేవుని దృష్టిలో? నమ్మకంగా లేనటువంటి నీవు, ఇంకొకరి పట్ల, ఇంకొక పని పట్ల, లేదా కుటుంబ పని పట్ల ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నావు? నమ్మకమైన వాడు చెప్తూ ఉన్నాడు, కుటుంబ విషయంలో నేను ఏం చేసుకున్నాను, తగ్గించుకుని కుటుంబంలో ఎక్కడి ఏర్పడుతున్నాను. మంచి ఇంజనీర్ అయి ఉండొచ్చు, మంచి కలెక్టర్ అయి ఉండొచ్చు, మంచి స్థాయిలో ఉండొచ్చు, నువ్వు మంచి స్థాయిలో ఉన్నటువంటి మంచి ఆఫీసర్ అయి ఉండొచ్చు. నీ పిల్లల విషయంలో నిర్లక్ష్యం ఉంచు, నీ భార్య విషయంలో నిర్లక్ష్యం ఉంచొద్దు. దేవుని బిడ్డలారా, ఇక్కడ మోషే గారు తెలియజేస్తున్నటువంటి మాట, తనను తాను పూర్తిగా తగ్గించుకొని వచ్చి వారిని తన గృహంలో తీసుకెళ్లే వ్యక్తిగా మనం నేర్చుకున్నాం. రెండోది పొరవడంలో నాకు దేవుడిగా ఉన్నావయ్యా అన్నాడు. అటువంటి పొరవు నువ్వు నాకు దేవుడిగా ఉన్నావు, నీ విషయంలో నేను లోబడిపోతున్నానని చెప్పినటువంటి పొరవు విషయంలో ఉన్నటువంటి అంత ఘనమైన స్థానంలో ఎంచబడినటువంటి వ్యక్తి తను తాను తగ్గించుకుని కుటుంబ విషయంలో లోబడిపోయాడు. 3వది, తన అన్న అంటూ ఉన్నాడు, నువ్వు నాకు యజమానుడివి. కుటుంబం మొత్తం నువ్వే పెద్ద అంటారు కొంతమందిని. వాళ్ళ ఇంట్లో సరిగా ఉండదు, ఇంట్లో పరిస్థితులు సరిగా ఉండవు. కొడుకు చెప్పిన మాట ఎక్కడు, కొడుకు చెప్పిన మాట లోబడడు. కానీ ఆయన బయటకు వచ్చి ఏం చేస్తాడండి? ఎక్కడ లేని ప్రతాపం చేస్తాడు. ప్రతి ఒక్కడికి వంక పెడతా ఉంటాడు, ప్రతి ఒక్కడిని వంకలతో చూపిస్తూ ఉంటాడు, ఎక్కడ లేని వంకలు చూపిస్తూ ఉంటాడు. కానీ నేనేమైనాను, పెద్దనైనా ఎవడైనా నా దగ్గరికి రావాలి అంటాడు. కానీ ఈ దగ్గరికి వస్తే, కుటుంబం దగ్గరికి వచ్చేసరికి ఏమైపోయినా, తన కుటుంబంలో ఉన్నటువంటి పెద్దోడే చిన్నవాడి దగ్గరికి వచ్చి, నువ్వు మా మధ్య గనుడు అయి ఉన్నావురా, నువ్వు చెప్పిన మాట వింటావు, నీవే నా పైన అధికారి అయి ఉన్నావు అని చెప్పి మోషే గారితో చెప్తూ ఉంటే, తన అన్న ఈయనేం చేస్తున్నాడు చెప్పండి? ఈయనేం చేస్తున్నాడు? కుటుంబం దగ్గరికి వచ్చేసరికి సరెండర్ అయిపోయాడు. కుటుంబం దగ్గరికి వచ్చేసరికి సరెండర్ అయిపోవడం అంటే తగ్గించి వాడు ఇష్టానుసారంగా చెప్పడం కాదు, వాళ్ళని నేను ప్రేమిస్తున్నాను ప్రేమను వారి మధ్య వ్యక్తపరిచాడు. నిజమే కదా? కలిసినట్టు ఇస్తున్నాడు. ఎర్రతోటలో లోపాలు మాత్రం బాగా చూపిస్తూ ఉంటారు. కొంతకాలం చూపిస్తారు, తర్వాత ఏమైపోతారు? పిచ్చివాడిగా లెక్కేస్తారు, పిచ్చివాడు అయిపోతాడు, పిచ్చివాడిగా చూస్తారు. సరే, 4వ మాట చూస్తారు. 4వ మాట ఏమన్నారు? ఐగుప్తు శక్తిగా అంటారు. ఐగుప్తు శక్తిగా ఏమన్నారు? ఇప్పుడు ఇది దేవుని శక్తి. ఎవరిస్తున్నారు సాక్ష్యం? ఇది ఎవరిస్తున్నారు సాక్ష్యం? ఇది అన్యులు ఇస్తూ ఉన్నారు సాక్ష్యం. దెయ్యాలతో సావాసం చేసేవాళ్ళు ఇస్తున్నారు సాక్ష్యం. దెయ్యాలతో సావాసం చేసి నడిపించేవారు ఇస్తున్నారు సాక్ష్యం. వామ్మో, అది దేవుని క్రియలు. ఇదిగో మీరు దేవుని ఎరిగిన వారు, దేవుడు తెలుసుకున్నవారు. ఇన్ని సాక్ష్యాలు పొందినటువంటి మోషే గారు, ఇన్ని సాక్ష్యాలు తీసుకున్నటువంటి మోషే గారు, ఇన్ని సాక్ష్యాలు నిరూపించినటువంటి మోషే గారు కుటుంబ విషయంలోకి వచ్చేసరికి ఏ విషయంలో ఏ బిడ్డతో ఎలా ఉండాలో, బిడ్డలతో ఎలా మాట్లాడాలో, భార్యతో ఎలా మాట్లాడాలో, బంధువులతో ఎలా అలా జీవించినటువంటి వ్యక్తిగా మనము
సమయం అయిపోతూ ఉంది. సమయం చాలా అధికమైంది కనుక నా ప్రసంగాన్ని నేను ముగిస్తున్నాను. 3 విషయాల గురించి 4 విషయాల గురించి మాట్లాడాను. 8 విషయాలు ఉన్నాయేమో దాంట్లో. 8 విషయాలు ఉన్నాయి. ఇంకెవరు మిగిలారు? ఇంకెవరెవరు మిగిలారు? 4 విషయాల గురించి ఎదుర్కొని పోయినట్టు. అమ్మ అర్థమవుతుందా? నా మాట అర్థమైందా మీకు? అర్థమైందా? అర్థమైందా మాట? దేవుని బిడ్డలు అర్థమవుతుంది కదా. చెప్పడం అర్థమవుతుందా? అర్థమవుతుంది. ఇంకా ముందుకెళ్ళమంటారా? అర్థమైందా? ఏం చెప్పినా అర్థం కాలేదు. సరే, ఇప్పుడు ఏమన్నది? 4 విషయం. ఆ 2 విషయాలు కూడా చెప్పి 5వ విషయం చూడమ్మా. ఇంకోటి 5ది ఏమన్నా ఎవరితో చెప్తున్నాడు? 5ది ఎవరు? 5ది ఎవరు? ఫరో యొక్క సేవకులు. వీళ్ళు ఏమంటున్నారు? వీడు నాకు ఉరిగా ఉన్నాడు. ఉరి అంటే చెడు కార్యాలు. దావీదంట సుబుద్ధి కలిగి ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తా ఉన్నాడు? చేస్తా ఉంటే సుబుద్ధిని చూసి సౌలుకి ఏమేసింది? భయం వేసింది. సుబుద్ధిని చూసి దావీదుకి ఏమేసిందమ్మా? సౌలుకి ఏమేసింది? భయం వేసింది. దావీదుని ఎక్కడికి పంపించినా అక్కడ సుబుద్ధి కలిగి పనిచేసుకుంటే సౌలుకి భయం వేసిందంట. మంచి ప్రవర్తన, దేవుని భయభక్తులు నిలుపుతూ ఉంటే అనేకమైన ఆటంకాలు తీసుకుని రావాలనుకున్నారు. కానీ ఏ ఆటంకము కూడా మోషే గారి మీద ఏం చేయలేదు? పని చేయలేనటువంటి వ్యక్తులుగా ఉన్నాడు. ఇక చివరి మాట ఎవరున్నాడు? ఇశ్రాయేలుకి ఏమైనాడు? ఈయన న్యాయాధిపతిగా ఉన్నాడు. ఇశ్రాయేలు నడిపించే నాయకుడై ఉన్నాడు. వారి మధ్య ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చినట్టు వ్యక్తి అయి ఉన్నాడు. ఎవరికి తప్పేదో ఒప్పేదో నెరవేర్చే వ్యక్తి అయి ఉన్నాడు. ఇన్ని బిరుదులు కలిగినటువంటి ఈ స్థాయిలో ఉన్నటువంటి మోషే గారు తన వారు వచ్చారు అనగానే తన కుటుంబం దగ్గరికి వచ్చేసరికి ఎవరితో ఎలా ఉండాలో, ఎవరి బాధ్యత ఎలా నెరవేర్చాలో, ఏ విధంగా జీవించాలో చక్కగా నెరవేర్చినటువంటి వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు. మన జీవితం, మన బ్రతుకులు, మన కుటుంబాల్లో కూడా మనం క్రైస్తవులు మన పేరు పెట్టుకున్న అందరూ కూడా ఏ విషయంలో తగ్గాలో కుటుంబ విషయంలో ఆ విషయాల్లో తగ్గుతాం. ఏ విషయంలో లోబడి ఉండాలో ఆ విషయంలో లోబడి ఉండాలి. ఏ విషయంలో ప్రేమ కలిగి ఉండాలో ఆ విషయంలో ప్రేమ కలిగి ఉన్నాం. ఏ విషయాల్లో ఓర్పుతో ఉండాలో ఆ విషయాల్లో ఓర్పు కలిగి ఉన్నాం. ఏ విషయాల్లో ఆదరించాలో ఆ విషయాల్లో ఆదరిస్తాం. ఏ విషయంలో వారిని గౌరవించాలో ఆ విషయాల్లో గౌరవిస్తూ అన్ని విషయాల్లో ప్రేమతో చూపబడే వ్యక్తులుగా ఉండాలి. అన్ని విషయాల్లో అన్ని స్థితుల్లో అట్టి వ్యక్తులై ఉంది క్రీస్తుకు సాక్షిగా లేకుండా సాక్షాత్గా నిలబడే కృప కూడి ఉన్న మనందరికీ మాట్లాడుతున్న వారికి దేవదేవులు అనుగ్రహించి ఆయన కృపలో వాడుకోవడం గాక. ఆమేన్. మహిమాన్వితుడు మహాబలి తల్లి వందనములు స్తోత్రములయ్యా. ఇతరులైన వాక్యం బిడ్డ హృదయంలో నీరు కట్టి ఫలింపజేసి ఆకాశ వాతావరణం నీకు పడతాను దీన్న ఆశీర్వాదం దయచేసి కూర్చోకుండా యేసయ్య నామములో ప్రార్థన చేయించున్నాను మా ప్రభువు గారి. ఆమేన్.